ఆ దేవుడి కంటే ఈ ద్వారమే ముఖ్యమా? తిరుమల వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకుని ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు భక్తులు. ఈ క్రమంలో ఆ దేవుడు ముఖ్యమా, ఆ ద్వారమే ముఖ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. తిరుపతి తొక్కిసలాటలో తప్పెవరిది? టికెట్ల కోసం ఎగబడ్డ భక్తులదా? సరైన జాగ్రత్తలు తీసుకోకుండా టికెట్ల పంపిణీ చేపట్టిన టీటీడీదా? భక్తులను నియంత్రించడంలో విఫలమైన పోలీసులదా? తప్పు ఎవరిదైనా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికే శ్రీవారి దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దైవ దర్శనానికి వెళ్లిన వారు ఇలా ప్రాణాలు కోల్పోవడం కేవలం వారి కుటుంబాల్లోనే కాదు, యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదాన్ని నింపింది. ఇలా ఆపద మొక్కులవాడి దర్శనం కోసం భక్తులు ఎన్ని ఆపసోపాలు పడుతున్నారన్నది మరోసారి పాలకులకు, ప్రజలకు అర్థమైంది. దేవుడిని దర్శించుకునేందుకు ప్రాణాలకు తెగించాలా? తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శన టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట తర్వాత చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. అందుగలడు ఇందులేడని సందేహము వలదు, ఎందెందు చూసినా అందందా గలడు దేవుడు, దేవుడు అన్ని చోట్ల ఉంటాడనేది దీని అర్థం. కానీ ఈ మాటలను చాలా మంది నమ్మడం లేదు. తిరుపతి తొక్కిసలాటతో అర్థమవుతోంది, ఆ దేవుడు కేవలం గుడిలోనే ఉంటాడని భక్తులు భావిస్తున్నారు. అందువల్లే దేవాలయాల్లో రద్దీ పెరిగి తాజాగా తిరుపతిలో జరిగినట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. అసలు దేవుడి దర్శనం కోసం ప్రాణాలకు తెగించాల్సి రావటం ఏమిటి? ఈ రోజుల్లో దేవుడిని దర్శించుకుంటేనే ముక్తి లభిస్తుందా, మిగతా రోజుల్లో దర్శించుకుంటే రాదా అన్నది ఇప్పుడు ప్రజల భావన. చివరకు ఆ దేవుడి కంటే ఈ వైకుంఠ ద్వార దర్శనమే ఎక్కువైపోయింది. అంటే ఆ దేవదేవుడు ముఖ్యమో, ఆ ద్వారమే ముఖ్యమో అర్థం కావడం లేదు. ఈ ద్వారం గుండా వెళితేనే ముక్తి లభిస్తుందంటే మిగతా రోజుల్లో కూడా దీని గుండానే భక్తులకు దర్శనం కల్పిస్తే బాగుంటుంది కదా, మిగతా ద్వారాలు ఎందుకు పెట్టినట్లు అని అడుగుతున్నారు. ఈ తొక్కిసలాట ఘటనతో మనస్తాపానికి గురైన వారు, దేవుడు ముఖ్యమా, ద్వారం ముఖ్యమా? తిరుపతి విషాద ఘటన తర్వాత కొన్ని ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకోకుంటే ఏమైనా కోల్పోతామా? పాప పరిహారం ఉండదా? ఎన్ని పుణ్యాలు చేసినా ముక్తి లభించదా అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. అయినా ఒక మనిషి చేసే పాప పుణ్యాల చిట్టా భగవంతుడి దగ్గరుంటుంది. ఆయనను శరణు వెడితే ఎన్నో పాపాలు చేసే రాక్షసులను సైతం కనికరించి ముక్తి ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, మీరు ఇంట్లో కూర్చొని భక్తితో పిలిచినా ఆ దేవదేవుడు పలుకుతాడని పెద్దలు, స్వాములు చెబుతుంటారు. అలాంటప్పుడు ఇలా ఉత్తర ద్వార దర్శనాలతో పనేమిటని చాలా మంది వాదన. ఏదేమైనా తొక్కిసలాట తర్వాత వైకుంఠ ద్వార దర్శనంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఉత్తర ద్వారం నుండి వచ్చి దర్శనం చేసుకోకుంటే ఆ దేవుడు ముక్తి ప్రసాదించడా? వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు దర్శన భాగ్యం లభించదా అని ఆ శ్రీవారి భక్తుల్లో ఓ ప్రశ్న ఉత్పన్నమైంది. అంటే కొందరు ప్రవచనకారులు ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటేనే ముక్తి లభిస్తుందని చెబుతుంటారు. ఆ ద్వార దర్శనం చేసుకోకుంటే పుణ్యఫలం దక్కదని చెబుతుంటారు. అంటే ఆ దేవుణ్ణి నేరుగా దర్శించుకుంటే పుణ్యం ప్రసాదించడు, ఉత్తర ద్వారం ద్వారా వస్తేనే ప్రసాదిస్తాడంటే ఆ దేవుడి కంటే ద్వారమే ముఖ్యమైనదిగా కనిపిస్తోంది. ఆ ద్వారమే ముఖ్యం అనుకున్నప్పుడు ఇక ఆలయానికి ఇతర ద్వారాలెందుకు అనేవారు ఉన్నారు. ఈ ఒక్క ద్వారం నుండి వస్తేనే పుణ్యం వస్తుందంటే నిత్యం ఇదే మార్గంలో భక్తులకు దర్శనాలు కల్పించవచ్చు కదా, అప్పుడు అందరికీ ముక్తి లభిస్తుంది, ఇలాంటి తొక్కిసలాట వంటి ఘటనలు కూడా ఉండవు అంటూ మరికొందరు వాదిస్తున్నారు. కేవలం విష్ణుమూర్తి ఒక్కరే ముక్తిని ప్రసాదిస్తారా? వైకుంఠ ద్వారం అనేది ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లోనే కనిపిస్తుంది. అంటే కేవలం ఆ విష్ణుమూర్తి ఒక్కరే ముక్తిని ప్రసాదిస్తారా అనే వాదన మొదలైంది. పరమశివుడు, అమ్మవార్లు, ఇతర దేవాలయాల్లో ఇలాంటి ద్వారాలుండవు అంటే వారు ముక్తిని ప్రసాదించరని అర్థమా? వైకుంఠ ద్వార దర్శనం అర్థం ఇది కానే కాదు. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు వంటి ఆచారాలు కేవలం మనిషిని భక్తి మార్గంలో నడిపించేవి తప్ప ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోమనేవి కావు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనసులో భక్తిని ఉంచుకొని ఏ దేవుడిని పూజించినా, ఎక్కడ ఉండి పూజించినా ముక్తి లభిస్తుంది. అసలు ఉత్తర ద్వార దర్శనం అనేది ఎందుకింత క్రేజ్ అయిపోయింది?
ఇందులో ఆలయాల నిర్వాహకులు, పాలక మండళ్ల ప్రచారాల ఆర్భాటాలు, ముక్తి మార్గం అంటూ చెప్పే ప్రవచనాలే కారణమనే వాదన వినిపిస్తోంది. కాబట్టి ఇప్పటి నుండైనా భక్తులను సన్మార్గంలో నడిపేలా ప్రవచనాలు చెప్పాలి. అంతేకాని మూఢ భక్తిని పెంచేలా ఉండకూడదని కొందరు కోరుతున్నారు. ప్రజలు కూడా ఆ దేవుడిపై మనస్సులో భక్తిని పెంచుకోవాలి, కానీ ఇలా అందరికీ తమలోని భక్తిని చూపించాలని ప్రాణాల మీదకు తెచ్చుకోవటం మంచిది కాదు.